డివైన్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. జీవీఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో సెల్ఫ్ కంట్రోల్, అసలు ఏమిటి సెల్ఫ్ కంట్రోల్ అంటే? సెల్ఫ్ కంట్రోల్గా ఉండకుండా అడ్డుపడేది ఏంటి? సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలంటే ఏం చేయాలి? అలా సెల్ఫ్ కంట్రోల్తో ఉండడం వల్ల యువతకు, విద్యార్థులకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటివి? ఇవన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్, 7 years నుంచి మెడిటేషన్ చేస్తూ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్న హారికతో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం హారిక. నమస్తే. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ. రైట్. సో ఏంటి సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటమ్మా? సెల్ఫ్ కంట్రోల్ అంటే మనం ఎలా ఉండాలి, లైక్ చాలా మన లైఫ్లో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి అండ్ చాలా సిచ్యువేషన్స్ వల్ల మనం డౌన్ అవుతూ ఉంటాం, హై అవుతూ ఉంటాం, మరీ ఎక్స్ట్రీమ్ హై అవుతాం, మరీ ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్తూ ఉంటాం. సో అలా ఉన్నప్పుడు మనం ఎలా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి, ఎలా అంటే మనతో మనం ఎలా కంట్రోల్గా ఉండాలి, ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద విన్నింగ్ వచ్చినా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి, ఆ విధంగా మనం తయారవ్వాలి. బ్యాలెన్స్లో ఉండడం ఎలా? బ్యాలెన్స్లో ఉంటే సెల్ఫ్ కంట్రోల్తో ఉన్నట్టు. అవును. ఇప్పుడు యువతకు, విద్యార్థులకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒక ఫుడ్ కానీ, ఒక మొబైల్ కానీ, వీటి మీద కంట్రోల్ ఉండదు కదా. ఎలా మరి? కంట్రోల్ లేకపోతే నష్టాలు ఏంటివి? కంట్రోల్ లేకపోతే మనం దానికి ఎక్కువ అడిక్ట్ అయిపోతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉందనుకుందాం, ఇన్స్టాగ్రామే తీద్దాం, ఒక 2 minutes ఇన్స్టాగ్రామ్ తీద్దామని చెప్పి ఓపెన్ చేసి ఒక రీల్, సెకండ్ రీల్, థర్డ్ రీల్ అలా చేస్తూ ఉంటే మనకి 2 hours 3 hours అలా అయిపోతూనే ఉంటాయి. అర్థం కాదు టైమింగ్ ఏమవుతుంది ఏంటి అనేది. సో అంత డీప్గా వెళ్ళిపోతున్నాం ప్రజెంట్ ఇప్పుడు మనం ఒక దానికి ఎడిక్ట్ అయిపోతే. సో ఎప్పుడు ఒక దానికి ఎడిక్ట్ అవ్వకూడదు, అటాచ్ అవ్వాలి కానీ ఎడిక్ట్ అవ్వకూడదు. అంటే అటాచ్ అంటే జస్ట్ వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇప్పుడు పర్సన్ ఉన్నారనుకోండి, ఒక పర్సన్ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మన పని మనం చేసుకుంటూ వాళ్ళ మీద ఒక దృష్టి అనేది పెట్టుకోవాలి. అదే ఎడిక్ట్ అయిపోతే, వాళ్ళు లేకపోతే ఇంకా నేను బతకలేను, ఇంకా నా వల్ల కాదు, నేను జీవించడం వేస్ట్ అనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో ఎప్పుడు ఎడిక్ట్ అవ్వకూడదు, అటాచ్ అవ్వాలి అంతే. సో అది సెల్ఫ్ కంట్రోలింగ్ అంటే. మరి ఎందుకు అడిక్షన్? అది తెలుసు కూడా, ఇప్పుడు అడిక్ట్ అయితే ఇబ్బంది అని తెలిసి కూడా ఎందుకు అడిక్షన్స్ వస్తూ ఉంటాయి యువతలో, విద్యార్థుల్లో ఎక్కువగా? ఆ ఏజ్లోనే ఎందుకు అడిక్షన్స్ ఉంటాయి అంటావు? ఆ ఏజ్లో మనకి ఎక్కువ హార్మోన్స్ ప్రభావం ప్లస్ మన థాట్స్ కూడా అలా ఉంటాయి సార్. అంటే అప్పుడు ఉడుకు రక్తం అంటారు కదా. సో ఏదైనా నేను చేయగలను, ఏదైనా నేను సాధించగలను అనే థాట్లో ఉంటారు. బట్ ఆ థాట్లోనే వెళ్తారు కానీ ఒక్కసారి దాని గురించి ఆలోచించరు. అంటే ఏం చేస్తే అది సక్సెస్ అవ్వగలుగుతాము అనే థాట్ దాకా వెళ్ళదు. మేము చెయ్యగలం, చేసి చూపిస్తాం అనే లైక్ ఉడుకు రక్తం మీద ఉంటారు అనమాట. సరిగ్గా ఆలోచించకుండా ఉండడం అంతే, మొండిగా వెళ్ళిపోతారు. తర్వాత ఏమవుతుంది అంటే ఒక పని మనం గోల్ తీసుకున్నప్పుడు అది ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే, ఎన్ని వేస్ ఉన్నాయి, ఏ విధంగా చేస్తే ఆ గోల్స్కి రీచ్ అవ్వగలం, అప్పుడు ఆలోచన విధానం అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఆ స్టేజ్లో ఎవరికి ఆల్మోస్ట్ ఒక 70% పీపుల్స్కి, యువతకి మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో అది మాత్రమే కరెక్ట్ అనుకొని దాని మీద వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళు చెప్పింది మా అనుభవంతో చెప్తున్నాం వినండ్రా అంటే వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే మనిషి అనేవాడు, మనిషి బ్రెయిన్ ఎలా ఉంటుందంటే నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ నేను చూడాలి అనేది మనిషి యొక్క బ్రెయిన్ అలా తయారు చేసి ఉంటుంది. ఎప్పుడైతే మనం వాళ్ళు చెప్పింది వింటామో దాన్ని బట్టి వెళ్తే ఓకే, దట్స్ ఫైన్. మన దాకా రాదు ఆ సిచ్యువేషన్. లేదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఇప్పుడు లెక్చరర్స్ అయినా, టీచర్స్ అయినా, పేరెంట్స్ అయినా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తూ ఉంటారు కొన్ని విషయాలు. లేదు అంటే వాళ్ళు ఎందుకు చెప్తూ ఉంటారు? మేము దెబ్బతిన్నాము, మీరు తినొద్దని. అది రిసీవ్ చేసుకోరు ఆ ఏజ్లో. మీలాగా మేము కూడా దెబ్బతింటామని అనుకునే నేచర్ ఉంటుందనా? అవును. ఓకే. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని థాట్లో ఉంటారు.
ఎక్స్పెషల్లీ నేను ఆ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన దాన్ని. అవునా, ఏం జరిగింది? అంటే మా మదర్ అన్నీ చెప్తూ ఉంటారు, బట్ నేను మోస్ట్లీ వింటాను, కొన్ని సిచ్యువేషన్స్ వినను. అంటే నాకు అది కరెక్ట్ స్ట్రైట్ ఓకే కరెక్ట్ అనిపిస్తే దాన్ని ఫాలో అయిపోతాను, నాకు అది రాంగ్ నేను వినను అని అనుకుంటే కనుక అప్పుడు దాని దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు బ్రెయిన్కి ఎక్కుతుంది అనమాట. అలా తగిలినాయా? చెప్పమ్మా ఏంటది? పర్సనల్, హైలీ పర్సనల్ అయితే వద్దు, షేరబుల్ అయితే చెప్పండి. లేదు లేదు, పర్సనల్ ఏం కాదు. నేను చిన్నప్పటి నుండి ఎక్కువ పీపుల్స్తో అటాచ్ అవ్వను సార్. అంటే ఇట్లా మాట్లాడటానికి కూడా చాలా భయం. ఐఎమ్ ఇంట్రోవర్ట్ పర్సన్. సో అయితే ఎవరితో ఉన్నా కూడా ఒక్కరితోనే ఉండేదాన్ని. ఒక్క పర్సన్ నా దగ్గరకు వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడితే వాళ్ళకి అటాచ్ అయిపోయేదాన్ని, చాలా అటాచ్ అయిపోయి బాగా ఇంకా వాళ్ళే ప్రపంచం ఆ విధంగా ఉండేదాన్ని. ఆ పర్సన్ వేరే పర్సన్తో మాట్లాడినా కూడా నాకు నచ్చేది కాదు. నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, నాతోనే ఉండు, నువ్వు నా ఫ్రెండ్వి, ఆ మెంటాలిటీతో ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. తర్వాత మా మదర్ చెప్తూనే ఉంటారు, నువ్వు అందరితో కలవాలి, ఒక్కరితోనే కాదు, ఒక్కరితోనే అని ఉంటే నువ్వు ఇంకేం నేర్చుకోలేవు ఈ లైఫ్లో. చాలా ఏజ్లో చెప్పారు? చిన్నప్పటి నుంచి, చిన్నప్పటి నుండి చెప్తున్నారు, అప్పటి నుంచి గమనించారు. సో చిన్నప్పటి నుండి కూడా ఒక ఫ్రెండ్ ఉంటే వాళ్ళే ప్రపంచం, మిగతాలను పట్టించుకోవడాలు లేవు. ఒక బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళనే పట్టించుకోవడం. ఓకే రైట్. ఫ్రెండ్స్ కూడా అంతే, నాకు చాలా రేర్ ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళతోనే ఉండేదాన్ని, ఇంకొక పర్సన్ వైపు చూసేదాన్ని కాదు. ఆ టైప్ మెంటాలిటీతో నేను బై బర్త్ అలా పుట్టాను. సో అట్లా సర్వైవ్ అవుతూ ఉండగా మా మదర్ అలా ఉండకూడదు, అందరినీ చూడాలి, అందరిలో సమ్ క్వాలిటీస్ ఉంటాయి, అవి చూసి నువ్వు నేర్చుకోవాలి అని చెప్పి చెప్తూ. అసలు మీ మదర్ మెడిటేషన్ లోకి రాకముందు నుండే చెప్తున్నారా? మెడిటేషన్ ముందు చెప్పారు, తర్వాత ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యారు. ఓకే. సో అయితే అలా చెప్తూ ఉండగా నేను వినేదాన్ని కాదు, ఎందుకంటే నాకు తెలీదు అందరితో ఎలా కలవాలో, నాకు తెలీదు, నేను నేర్చుకునేదాన్ని కాదు, కొంచెం మొండి టైప్ అనమాట. సో ఆ పర్సన్తోనే ఉండేదాన్ని. అట్లా డిగ్రీ దాకా అంతే ఉన్నాను. డిగ్రీలో కొంచెం దెబ్బ తగలటం స్టార్ట్ అయింది. అంటే ఒక ఫ్రెండ్ ఉన్నారు నాకు, మేల్ బెస్టీ. సో తనతో ఉండటం ఏమైందంటే తను నాతోనే ఉండాలి, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ టైప్లో నేను ఉండేదాన్ని. తనకి వాళ్ళ సిస్టర్ అంటే చాలా ఇష్టం. సిస్టర్ అంటే ఓన్ సిస్టర్ కాదు, కాలేజ్లో మా సీనియర్. ఓకే. సో ఆ టైప్లో తన ప్రేమ అంతా తనకి చూపించేవాడు, తన ఎక్కువ ప్రిఫరెన్స్ ఇంపార్టెన్స్ తనకి ఇచ్చేవాడు. నాకు అది నచ్చేది కాదు. ఓకే. సో అలా నేను అప్పటి నుంచి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇలా కాదు, అందరితో ఉండాలి అని చెప్పి అందరినీ అలా కదిలిస్తూ ఉండేదాన్ని. ఎవరినన్నా చూసినప్పుడు హాయ్ అని చెప్పడం, హౌ ఆర్ యూ, ఇట్లా చిన్న పదాలు యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత పైమాలో జాయిన్ అయ్యాక కంప్లీట్గా మారిపోయాను. ఏ ఇయర్లో? పైమాలో జాయిన్ అయ్యి 5 years అవుతుంది. ఓకే. పైమాలో ఏమేమి నేర్చుకోవడం జరిగిందమ్మా? పైమాలో నేను డెవలప్ అయ్యాను. అంటే 7 years బ్యాక్ మెడిటేషన్ పరిచయం అయింది. బట్ కాకపోతే మెడిటేషన్ చేస్తున్నా అనే కానీ నాకంత ఏం అనిపించేది కాదు. ఏంటి ఏం లేదు కదా, నాకేమి అంత తేడా అనిపించేది కాదు నా సెల్ఫ్కి. సో పైమాలో జాయిన్ అయిన తర్వాత అక్కడ వేణు అన్న ధనక్క వాళ్ళు చెప్పిన థింగ్స్ అన్నీ నన్ను మార్చేసాయి. అందరితో ఉండాలి, అందరినీ అబ్జర్వ్ చేయాలి, సేవ చేయాలి. మేము సేవ చేసేవాళ్ళం, సేవ చేయాలి, నలుగురికి స్టాల్ గురించి చెప్పేవాళ్ళం, స్టాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా బిల్డ్ అయినాయి. అవును, ప్రెజెంటేషన్ స్కిల్స్ బిల్డ్ అయినాయి. స్టాల్ ఒకసారి పేరవరంలో స్టాల్ ప్రిపరేషన్ అంతా మాకే ఇచ్చారు, నాకు మా బ్రదర్కి. సో ఆ ప్రిపరేషన్ కూడా బిల్డ్ అయింది. సో అట్లా పైమాలోకి వచ్చిన తర్వాత చిన్న థింగ్స్ అన్నీ బిల్డ్ అయ్యి వచ్చాయి. అండ్ పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, మన పేరెంట్స్కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, పేరెంట్స్తో ఎలా ప్రేమగా ఉండాలనేది పైమాలోకి వచ్చిన తర్వాత తెలిసింది. అప్పుడు అర్థమైందా మీ మదర్ ఇంపార్టెన్స్? చిన్నప్పటి నుంచి అర్థమైంది. గ్రేట్ మదర్ కదా. అప్పుడు ఇంకా ఎక్కువ చిన్నప్పుడే గమనించడం గ్రేట్, గైడ్ చేయడం ఇంకా గ్రేట్ అసలు. ఇంట్లో కూడా పేరెంట్స్ మెడిటేటర్సేనా? అవును సార్. వాళ్ళు మెడిటేటర్ గా మారినాక ఏమి డిఫరెన్స్ కనబడిందమ్మా ఇంట్లో? మా మదర్కి బ్యాక్ పెయిన్ ఉండేది సార్, అది క్లియర్ అయిపోయింది. మా డాడీకి షుగర్ ఉంది, షుగర్ కంప్లీట్గా పోయింది. అందరం ఇప్పుడు హ్యాపీగా
పిరమిడ్స్ ఉన్నాయి ఇంట్లో కూడా. హ్యాపీగా మెడిటేషన్ చేసుకుంటూ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మా నలుగురికి మేము షేర్ చేసుకుంటాం. అది ఎంత బ్రదర్ ఎల్డరా సియంగరా? చిన్నోడు, నాకన్నా చిన్నోడు. ఎంత పెద్ద రీజన్ వచ్చినా కూడా, ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా కూడా మా నలుగురికి షేర్ చేసుకుంటాం. డాడీ అమ్మకి చెప్తారు, అమ్మ మాకు చెప్తుంది. అమ్మకి ఏమన్నా కష్టం వస్తే మాకు చెప్పుకుంటాం. ఒక విధంగా చూసుకుంటే ఫ్యామిలీ కన్నా మేము నలుగురం ఫ్రెండ్స్గా ఎక్కువ ఉంటాం. వా, ఇది గ్రేట్ పాయింట్. మదర్ ఈజ్, మా అమ్మగారు నాకు మంచిగా ఫ్రెండ్లీగా అన్ని చెప్పుకోగలిగే అంత స్వాతంత్రం నాకు ఇచ్చారు. మీ బ్రదర్ ఎలా ఉంటాడు? ఏ క్లాసు తను ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. సో తను ఎలా ఉంటాడు ఇంట్లో అందరితో? తను కూడా చాలా అల్లరి. మెడిటేషన్ తర్వాత ఎలా ఉన్నాడు? మెడిటేషన్ కి ముందు ఓకే అట్లా అంటే ఆ చిన్నతనం కదా, సో చిన్నతనంలో చిన్న చిలిపి చాస్ట్లు అవన్నీ ఇన్మెచ్యూర్డ్గా ఉండేవాడు. ధ్యానంలోకి వచ్చిన తర్వాతే తనకి ఫిట్స్ వచ్చాయి. ఓకే, ఫిట్స్ వచ్చిన తర్వాత క్లియర్ అయిందనమాట. అంటే ఎందుకు వచ్చింది నాకు అనేది మనం తను చేసుకున్నాడు, క్లియర్ చేసుకొని ధ్యానం పెంచడం స్టార్ట్ చేశాడు. ధ్యానం పెంచి మంచిగా ఇప్పుడు ఒక మెచ్యూరిటీ పీపుల్, నాకన్నా డబుల్ మెచ్యూరిటీతో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు తను చెప్పే మాట. తనకి ఎందుకు వచ్చిందో ఇబ్బంది తనకు తానే హీల్ చేసుకున్నాడు జరిగింది. వావ్, సూపర్. ఇది సెల్ఫ్ కంట్రోల్ అంటే. ఇదే ప్రపంచం అనుకోకుండా అటు వెళ్లకుండా ఇటు వెళ్లకుండా మధ్య మార్గంలో ఉండడం. సో ఇప్పుడు ఇప్పుడు ధ్యానం చేస్తే శాకాహారులుగా మారితే ఉద్యోగాలు చేయనియరు అనే వాళ్ళకి ఒక ఆన్సర్ చెప్పేశారు మీరు. మీ బ్రదర్ పేరు ఏంటి? జశ్వంత్ అండ్ యూ బోత్ ఆర్ మంచిగా జాబ్ చేస్తూ అద్భుతంగా ఉన్నారు, రైట్? ఇప్పుడు మరి సెల్ఫ్ కంట్రోలింగ్ ఉండాలని తెలుసు, ఉండకుండా అడ్డుపడేటి ఏంటి? మన థాట్స్. అంతే మన థాట్స్. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ మనకు వచ్చింది అనుకోండి సార్, అంటే ఒక హ్యూమన్స్ అంటే ఒకళ్ళకి ఒకళ్ళు పరిచయం అయిన తర్వాతే వాళ్ళ నుంచి మనకు వచ్చే సిచ్యువేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మనం ఖాళీగా ఉన్నప్పుడు వచ్చే సిచ్యువేషన్స్ అంతగా రాకపోవచ్చు. ఒక పర్సన్తో ఇంకో పర్సన్కి వచ్చే సిచ్యువేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. వాళ్ళలో కొన్ని నచ్చకపోవచ్చు, అదొక రీజన్ ఉంటుంది. వీళ్ళలో కొన్ని నచ్చకపోవచ్చు, అదొకటి ఉంటుంది. వాళ్ళు అది చేస్తుంటే నచ్చట్లేదు, ఇది చేస్తుంటే నచ్చట్లేదు, ఉంటుంది కదా సార్. ఒక ఫ్రెండ్తో మనం ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఒక పర్సన్తో వాళ్ళకి ఏం నచ్చట్లేదో అలాంటి థాట్స్ మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ థాట్స్ ఎప్పుడైతే మనం వాటి గురించి ఆలోచిస్తూ ఉంటామో మన ఎనర్జీ లాస్ అయిపోతూ ఉంటాం. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి థాట్స్ కానివ్వండి, వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కానివ్వండి స్టార్ట్ చేస్తామో అప్పుడు మనలో ఉన్న ఎనర్జీ అంతా మన ఆలోచనల వల్ల వాళ్ళకి పాస్ అయిపోతుందంట, మా మదర్ చెప్పారు. ఓకే. సో అప్పుడు మనం ఏం చేయాలంటే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. లేదు నీకెందుకు నచ్చట్లేదు, అంతకు ముందు నువ్వు స్నేహం చేసావు కదా, స్నేహం చేసినప్పుడు తను ఎలా ఉన్నాడో అలానే ఇప్పుడు ఉంటున్నాడు. బట్ కాకపోతే అప్పుడు నీకు ఆ వేరియేషన్స్ చూపించలేదు, ఇప్పుడు వేరియేషన్స్ చూపిస్తున్నాడు. నచ్చితే కంటిన్యూ, లేకపోతే లేదు. అంతేకాని దాన్ని ఎక్కువగా తీసుకోకు అనే సెల్ఫ్ కంట్రోలింగ్ మనలో ఉండాలి. సో ఎదుటి వాళ్ళ గురించి ఏమి నచ్చాయో పదే వాళ్ళ ఇది నచ్చదు అది నచ్చదు అనుకోవడం వల్ల ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుతుంది. అవును, అంతే కదా. ఇప్పుడు ఇలా కూడా ఉంటది కదమ్మా, లైక్ అట్రాక్ట్స్ లైక్. ఒకవేళ ఎదుటి వాళ్ళలో ఏవైతే నీకు నచ్చట్లేదో అవి నీలో ఎక్కడో ఉండి ఉంటాయి అనేది కూడా వర్క్ చేయడం బెటరే కదా దాని గురించి. ఇప్పుడు ఒక పర్సన్ లో కోపం నాకు నచ్చట్లేదు అనుకుందాం, నాకు చాలా కోపం ఎక్కువ, నేను అది గమనించాలి. ఏది లోపల ఉందో ఎదుటి వాళ్ళలో కనబడుతుంది. అవును, వాళ్ళలో ఏదైతే నీకు నచ్చట్లేదో అది మనలో ఉన్నట్టు, దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఆహో అది నాలో ఉందన్నమాట, నేను దాన్ని క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ థింగ్ నాకు అంత పిన్ చేసినట్టు అనిపించకపోవచ్చు. ఉంటది, వాళ్ళలో కూడా ఉండొచ్చు, తర్వాత మెల్లిమెల్లిగా తగ్గచ్చు, బట్ అంత పిన్ చేసినట్టు అనిపించకపోవచ్చు, నాకు అంత బాధ కలగదు. అంటే ఎదుటి వాళ్ళలో నచ్చని గుణాలతో పెయిన్ దాకా వస్తుంది అంటే ఆ నచ్చని వాళ్ళ లోపల కూడా ఎక్కడో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. అవును, ఇన్నర్ వర్క్ చేసుకొని తనను తాను క్లియర్ చేసుకుంటే అంత ఇబ్బంది ఉండదు. వాళ్ళు మారుతారని కాదు కానీ వీళ్ళకు పెయిన్ ఉండదు. ఇది సెల్ఫ్ కంట్రోల్ నిజంగా.
అద్భుతమైన సెల్ఫ్ కంట్రోల్ ఇది. Yes. రైట్. మెయిన్ ఇక్కడే వస్తుంది, రిలేషన్షిప్ దగ్గరనే వస్తుంది. స్టడీస్ దగ్గర ఏమున్నది, చదువుకుంటారు, ఎగ్జామ్ రాస్తారు, వెళ్ళిపోతారు. ఫ్రెండ్షిప్ పెరిగినప్పుడు, లేకపోతే కుటుంబ సభ్యులు పెరిగినప్పుడు, బంధువులతో కలిసినప్పుడు ఇక్కడ వస్తుంది. అవును. సో ఇది మరి ఈ ఈ సెల్ఫ్ కంట్రోలింగ్ ఒక జాబ్ చేసే వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది, ఎలా సెల్ఫ్ కంట్రోలింగ్ అవసరం? మెడిటేషన్ చేయాలి సార్ మెయిన్లీ. అయితే మెడిటేషన్ ఎప్పటికప్పుడు రోజు డైలీ 2 times మన ఏజ్ మినిమం, మన ఏజ్ ఎంతైతే ఉంటుందో అంతసేపు డైలీ 2 times మెడిటేషన్ చేస్తూ, ఆ మెడిటేషన్లో ఏమవుతుందంటే మనం శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మనకి థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ థాట్స్లో ఎక్కువ ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes వరకు బయట వాళ్ళ గురించి వచ్చినా కూడా తర్వాత థాట్స్ అన్నీ కూడా మనం పాస్ట్లో ఏం చేసాం, ఆ రోజు ఏం చేసాం అనేవి అన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ థాట్ అప్పుడు మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నప్పుడు మన బాడీ, మన బ్రెయిన్ అంతా మనశ్శాంతిగా అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే శాంతంగా ఉంటుందో అప్పుడు ఆ థాట్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాం, మనం చేసిన థింగ్స్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. ఒకవేళ ఆ టైంలో మనకి ఆ థింగ్ రాంగ్ అనిపిస్తే నెక్స్ట్ టైం అలా జరగకుండా ఉండాలి అని గట్టిగా మనం అనుకొని దాని మీద ఎరుకపరుచుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్లో ఉన్నాము, కొలీగ్స్ ఉన్నారనుకోండి, బై మిస్టేక్ వాళ్ళు ఏదో తప్పు చేస్తే గట్టిగా అందరి ముందు అరిచేసాం, అది చాలా మినీ మిస్టేక్ అయి ఉండొచ్చు. బట్ మనకు ఆ టైంలో మూడ్ బాగాలేకో, మనకేదో సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల అందరి ముందు వాళ్ళని గట్టిగా అరిచేస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది, చాలా హట్ అయిపోతారు, బాధపడిపోతారు. అక్కడనే గ్రడ్జెస్, ఒకరి మీద ఒకరు ప్రతీకారం తీసుకోవడాలు, తొక్కేయడాలు, ఇవి ఇక్కడనే జరుగుతాయి. అవును, చిన్న చిన్న స్టఫ్ ఇవ్వడం వల్లనే వాళ్ళు లోపల పెట్టేసుకొని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అవును. సో ఆ టైంలో మామూలుగా ఆ టైంలో మనం అంత రియాక్ట్ అయినా కూడా తర్వాత కొంచెం కామ్ అయ్యి మనం చేసింది ఏంటి, కరెక్ట్ చేశానా, నేను అలా రియాక్ట్ అవ్వడం కరెక్టేనా కాదా అని ఎప్పుడైతే మనలో మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అది కరెక్టే అనుకో, మళ్ళీ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది రాంగ్ అని చెప్పి ఒకసారి గట్టిగా చెప్పేసి మళ్ళీ వాళ్ళని మోటివేట్ చేయాలి. మోటివేట్ చేసి అలా చేయకూడదు, అలా చేస్తే నీకు అవుట్పుట్ ఇలాగే వస్తుంది, ఇలా చేస్తే నీకు అవుట్పుట్ ఇలా వస్తుంది అని అడ్వైస్ కూడా ఇవ్వాలి. ఒకవేళ మనం చేసింది రైట్ అయితే, రాంగ్ అయితే వెళ్ళి సారీ చెప్పాలి. ఐఎమ్ సారీ, ఇందాకేదో సమ్ డిస్టర్బెన్సెస్లో ఉన్నాను అని చెప్పి సారీ చెప్పేసి మంచిగా వాళ్ళని మోటివేట్ చేస్తూ మాట్లాడాలి. సో ఆ టైప్లో మనం సెల్ఫ్ కంట్రోల్ అనేది, సెల్ఫ్ చెక్ అనేది 2 చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి. పత్రి సార్ చెప్తూ ఉంటారు కదా, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. వండర్ఫుల్ హారిక, అద్భుతమైన విషయాలు. ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటో, ఎలా ఉండాలో చెప్పడం జరిగింది కదా. సెల్ఫ్ కంట్రోల్తో ఉంటే విద్యార్థులకు ఏమి అడ్వాంటేజ్, ఏం జరుగుతుంది, ఎలా ఉంటారు, యువతకి ఎలాంటి అడ్వాంటేజెస్ వస్తాయి సెల్ఫ్ కంట్రోల్తో ఉండడం వల్ల? ఫస్ట్ అంటే మామూలుగా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చూసుకుంటే మామూలుగా అప్పటిదాకా వాళ్ళకి అంత ఆలోచనలు, వాటి గురించి రెస్పాన్సిబిలిటీస్ ఇవేమి ఉండవు సార్. జస్ట్ ఫ్రెండ్షిప్, ఆడుకోవడం, చదువుకోవడం, ఈ థింగ్స్ మాత్రమే ఉంటాయి. సో అంత డీప్గా వాళ్ళు లైఫ్ని ఇంకా చూడలేదు. సో ఆ టైంలో వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అంటే, నాకు తెలిసి ఇప్పుడు మా స్ట్రీట్లో అవన్నీ చూస్తున్నప్పుడు చిన్నపిల్లలు కూడా ఎలా తయారవుతున్నారంటే, ఇప్పుడు ఆ చిన్న అబ్బాయి ఏమైనా కొట్టాడు అనుకోండి, లేకపోతే వాడు చాక్లెట్ లాక్కోవడం, ఏదైనా సంథింగ్ చేశాడు అనుకో, పగలాగా వెళ్ళిపోతుంది వాళ్ళ మైండ్ సెట్ అనేది. చిన్నప్పటి నుంచే మరీ క్రూయల్గా తయారైపోతున్నారు. అది ఎందుకో అర్థం కాలేదు. తర్వాత అర్థం చేసుకున్నాక అర్థమైన విషయం ఏంటంటే, వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటున్నారు. ప్రతిరోజు వాళ్ళ పేరెంట్స్ చికెన్, మటన్ తింటూ ఉంటారు అనుకుందాం, వీళ్ళకి కూడా పెడతారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే మాంసాహారం పెట్టడం వల్ల వాళ్ళ బ్రెయిన్ ఎలా తయారైపోయిందంటే చాలా క్రూయల్గా, ఇంకా వీడిని చంపేయాలి, నరికేయాలి, ఆ టైప్లో తయారైపోయింది అనమాట. సో అలాంటి మెంటాలిటీతో ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటున్నారు. సో అప్పుడు వాళ్ళు ఎలా కంట్రోల్ అవ్వాలంటే, మెడిటేషన్ చేసుకుంటూ, వాళ్ళ ఏజ్ ఎంత అయితే ఉంటుందో అంత మెడిటేషన్ చేసుకుంటూ, వాళ్ళకి అప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోలేరు, సెల్ఫ్ కంట్రోల్ అంత మెచ్యూరిటీ లెవెల్ ఉండదు. కాబట్టి మోస్ట్లీ ఒక 80% పేరెంట్సే చెప్పాలి.
మదర్ చెప్పాలి, అలా కాదు నాన్న, అలా చేయకూడదు, అంత మాత్రానికి వాడిని కొట్టాల్సినంత అవసరం లేదు, అంత పగ పెంచుకోకూడదు అని ఎప్పుడైతే వాళ్ళకి ప్రేమతో మనం చెప్పడం స్టార్ట్ చేస్తామో వాళ్ళు దానికి కనెక్ట్ అవుతారు. పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే కొడుతున్నారు, ఏదైనా మిస్టేక్ జరిగితే కొడుతున్నారు. సో దాంతో ఇంకా మొండిగా తయారైపోతుంది. కొట్టడం కాదు, మాటల్లో చెప్పాలి, అర్థమయ్యేటట్టు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మాటల్లో చెప్పాలి, ఫస్ట్ అర్థమయ్యేటట్టు. వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది వీళ్ళు ట్యూన్ చేసుకోవాలి. ట్యూన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేది అలా చెప్తే వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్లోకి వెళ్తారు. రైట్. అంటే వెజిటేరియనిజం, శాకాహారమే ఏర్పాటు చేసి ధ్యాన సాధన పిల్లలకు చేయించినప్పుడు ఫస్ట్ టు ఇంటర్మీడియట్ వరకు సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏది జరుగుతున్నా ఆ మినిట్లో వదిలేసి మళ్ళీ మామూలుగా ఫ్రెండ్షిప్తో ఉండడం. కొట్లాడుకోవచ్చు, ఆటలాడుకోవచ్చు, కింద పడిపోవచ్చు, పడేయచ్చు, మళ్ళీ నార్మల్ అయిపోవాలి. ఏ పగ ప్రతీకారం ఉండదు సెల్ఫ్ కంట్రోల్ ఉన్న పిల్లలకి. వండర్ఫుల్ పాయింట్ ఇది. సో సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది. వెజిటేరియన్ మెడిటేషన్, అది ఫస్ట్ టు ఇంటర్మీడియట్ వరకు. నెక్స్ట్ యువతకి మనకి ఆ టైంలో అప్పుడప్పుడే లోక జ్ఞానం తెలుస్తూ ఉంటుంది యువతకి, అండ్ మెచ్యూరిటీ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది, మొగ్గలాగా ఉంటుంది అనమాట వాళ్ళ బ్రెయిన్ అనేది. ఆ టైంలో మెచ్యూరిటీ లెవెల్ అనేది మోస్ట్లీ యువతకి ఉండదు. ఇందాక చెప్పాను కదా, ఉడుకు రక్తం టైప్. వాళ్ళు ఏమనుకుంటే అదే, ఇంకా అదే చేయాలి, అదే సాధించాలి, నేను అనుకున్నదే రైట్, ఎవరు ఏం చెప్పినా వినను, ఆ టైప్ మెంటాలిటీతో యూత్ ఉంటారు. ఎప్పుడైతే ఆ టైప్ మెంటాలిటీతో వాళ్ళు ఏదైనా మంచి పని అయితే 100% ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. వాళ్ళు మంచిగా అవ్వలేదు, వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ కాలేదు అంటే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు, సూసైడ్స్ దాకా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు న్యాచురల్గా రీసెంట్ టైమ్స్లో చాలా మంది సూసైడ్ చేసుకున్న పర్సన్స్ ఎక్కువ దానికి డిప్రెషన్ వైపు వెళ్తున్నారు. సో ఎప్పుడైతే పేరెంట్స్, ఇక్కడ కూడా నాకు తెలిసి అందరి లైఫ్లో పేరెంట్స్ అనేవాళ్ళు ఒక మెయిన్ పిల్లర్ లాగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. పేరెంట్స్ టైప్లో ఉంటే వాళ్ళు ఏం షేర్ చేసుకోలేకపోవచ్చు, అండ్ వీళ్ళు కూడా ఏం సజెస్ట్ చేయలేకపోవచ్చు. పేరెంట్స్ కూడా టీచర్స్ లాగా ఉండదు, ఎప్పుడు చెప్తూనే ఉండడం, వింటూ ఉండడం చేయాలి. వాళ్ళతో క్లోజ్గా ఉండి అలా కాదు ఇలా చేయాలి అని ఎప్పుడైతే ఫ్రెండ్లీగా వాళ్ళకి ఎలా అయితే చెప్తారో, అడ్వైజెస్ ఇస్తూ చెప్తారో, అప్పుడు వాళ్ళలో ఒక విత్తనం అనేది వేసినట్టు అర్థమవుతుంది వాళ్ళకి. అప్పుడు ఆ టైంలో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినా తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నప్పుడు లేకపోతే ఏమన్నా సమ్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళకి గుర్తొస్తాయి. అప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మన పత్రి సార్ కూడా చాలా మందికి, లక్షలాది మందికి ధ్యానం గురించి చెప్తూ శాకాహార ర్యాలీలు చేస్తూనే ఉన్నారు. సార్ కూడా ఒక్కసారి చేసి ఆపేయలేదు, ఇంకా చేస్తూనే కంటిన్యూగా నడుస్తూనే ఉంది. అంటే ఎప్పుడో ఒకప్పుడు మారుతారు అని. ప్రతిరోజు ర్యాలీస్ జరగట్లేదు, ప్రతిరోజు చెప్పడం జరగట్లేదు, మంత్లీ ఒకసారన్నా చెప్తున్నారు. ఆ టైప్లో మనం ఎప్పుడైతే పిల్లలకి మంత్లీ ఆర్ వీక్లీ ఇలా కాదు, ఎప్పుడు నసలాగా పాఠం పాడుతున్నట్టు చెప్తే ఇష్టం ఉండదు యూత్కి, ఆ టైప్ మెంటాలిటీకి. సో ఎప్పుడైతే అప్పుడప్పుడు మాట్లాడుతూ క్లోజ్గా నవ్వుతూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తూ, వాళ్ళు చిన్నప్పుడు ఏమైతే ఎక్స్పీరియన్స్ చేశారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలు ఉన్నారు, సిగరెట్ అండ్ డ్రింక్ అనుకుందాం, చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా చేసే ఉంటారు. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చెప్తారు, నాన్న ఇట్లా ప్రేమగా మాట్లాడుతూ, మేము చిన్నప్పుడు ఇలాగే చేసాము, సో దాని మూల్యం నాకు తెలుసు, సో దాని వైపు వెళ్ళకు కానీ ఎప్పుడైతే వాళ్ళని మోటివేట్ చేస్తారో అప్పుడు వాళ్ళు మారటం స్టార్ట్ అవుతుంది. అలా అని పేరెంట్స్కి తెలియకుండా చేస్తూ ఉంటారు. బట్ ఆ టైంలో పేరెంట్స్కి అర్థమవుతూనే ఉంటుంది, కానీ చెప్పే అంత సాహసం వాళ్ళు చేయరు. రైట్. అంటే ఎప్పుడు యువత కూడా ఎప్పుడు పేరెంట్స్ అయినా ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే ఫస్ట్ వినాలి ఎందుకు చెప్తున్నారు, అది సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళే వినరు, వాళ్ళు అనుకున్నది రైట్ అని రాంగ్ వేస్లో వెళ్తా అంటారు. అది రాంగ్ వే అని తెలిసినా వెళ్తూ ఉంటారు. అది సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం. సెల్ఫ్ కంట్రోల్ ఉంటే ఎదుటి వాళ్ళు మాట్లాడేది వింటారు సరిగ్గా. ఓకే.
వినటం మెయిన్. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ, ఇప్పుడు చాలా మంది యువత బయట అందరితో బాగుంటారు, ఇంట్లో వాళ్ళతో సరిగా ఉండరు. మరి ఈ సెల్ఫ్ కంట్రోల్ ఉన్న యువత ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారు? ఫ్యామిలీ మెంబర్స్ అంటే నా ఫ్యామిలీ చూసుకుంటే, మా ఫ్యామిలీ కొన్ని సిచ్యుయేషన్స్లో ఏముందిలే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళు మా గురించి, నా తమ్ముడు గురించి, నా గురించి ఏమన్నా సంథింగ్ చాలా మంచిగా మాట్లాడుతుంది మీ అమ్మాయి, లేకపోతే చాలా మంచిగా ధ్యానం చేస్తుంది, అది ఇది అని సంథింగ్ ఏదో ఒకటి పొగుడుతూ ఉంటారు కదా, లైట్గా ఒక బాణం లాంటిది వేస్తూ ఉంటారు. అప్పుడు మా మదర్ నా ముందే ఏం లేదులే, అక్కడ ఏం లేదులే అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ టైంలో నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు అలా డిస్కరేజ్ చేస్తావు అని. తర్వాత అప్పుడు మా మదర్ ఒకసారి చెప్పడం జరిగింది, అలా అని కాదు, ఎప్పుడైతే వాళ్ళు పొగడతతో నువ్వు హైకి వెళ్ళిపోతావు, పొగడతలంటే మనం ఎక్స్ట్రీమ్ ఇంకా ఆకాశానికి అయిపోయింది అనుకుంటాం, అయిపోయింది అనుకుంటాం. ఎప్పుడైతే నువ్వు ఆ టైప్లో వెళ్ళకుండా నేల మీద బేస్ మీద ఉంటావో అప్పుడు నువ్వు ఎదగడం ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళ పొగడతలతో మనల్ని చెట్టు మీద కూర్చోబెట్టకుండా నేల మీద ఉండేటట్టు చేస్తూ ఉంటారు పేరెంట్స్. అది గమనించాలి ప్రతి యువత. సెల్ఫ్ కంట్రోల్ ఉన్న యువత పేరెంట్స్ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం చేసుకుంటారు అని అర్థమవుతుంది. వా వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇది. మన నాన్న నుంచి ఏమొస్తుంది, మమ్మీదే వస్తుంది ఎక్కువసార్లు ఎగ్జాంపుల్. నాన్నతో అంత కమ్యూనికేషన్ జనరల్ గా అర్థం చేసుకోగలరు. జనరల్ గా నాన్న అంటే మనీ అవసరం ఉంటే, ఫీజు అవసరం ఉంటే నాన్నతో పని ఉంటది, అంతేనా? ఇంకా చెప్పు. అలా ఏం లేదు అంటే నాకు నాన్నతో ఏమైనా చెప్పాలి అనిపిస్తే, నా అంతటి నాకు అనిపిస్తే నేను అన్నీ షేర్ చేస్తాను. నాన్న ఎలా అంటే ఫస్ట్ మమ్మీ ఏంటంటే వింటది, విన్న తర్వాత అప్పుడు రియాక్ట్ అయ్యి మెల్లగా చెప్తుంది. నాకు ఎప్పుడైతే మెల్లగా ప్రేమగా చెప్తే నేను అప్పుడు అర్థం చేసుకొని దాన్ని బట్టి నేను మౌల్డ్ అవుతాను. ఫాదర్ ఏంటంటే ఇప్పుడు ఏదన్నా మిస్టేక్ చేసామనుకోండి, ఫస్ట్ రియాక్ట్ అవుతారు. నాన్న ఎందుకు ఏం పని పాటలేదని అరుస్తారు అనమాట. ఆ అరుపు అంటే డాడీ చిన్న మాట అన్నా కూడా నేను తీసుకోలేను, ఏడ్చేస్తాను. సో ఆ టైప్లో నాన్నకి నాకు బాండింగ్ ఉంటుంది. సో ఆ టైప్లో నాన్న ఉంటారని నేను అంతగా చెప్పను. ఒకవేళ అది కూల్ విషయం, సాఫ్ట్ విషయం అనుకుంటే చెప్తాను. సో డాడీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా పొగుడుతున్నారు అనుకోండి మమ్మల్ని, ఏమనరు, జస్ట్ విని లోపలే మురిసిపోతూ ఉంటారు, ఎక్స్ప్రెస్ చేయరు. ఏదైనా అంతే, నాన్న ఏం ఎక్స్ప్రెస్ చేయరు, అన్ని లోపలే, కోపమైనా బాధ అయినా అన్ని లోపలే ఉంటాయి. సో చిన్నప్పటి నుంచి అలాగే ఉంటది. ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ ఉన్న సిబ్లింగ్స్, సెల్ఫ్ కంట్రోల్ లేని సిబ్లింగ్స్ ఎలా ఉంటారు? సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళైతే నాకు తెలిసి టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు. వీళ్ళ తలనొప్పి అంతా ఇంట్లో బయట రచ్చ జరుగుతూ ఉంటది. అలా జరిగిందా మీ ఇద్దరికి చిన్నప్పుడు? చాలా సార్లు. బిఫోర్ మెడిటేషన్ ఇప్పుడు కూడా? ఇప్పుడు కొద్దిగా స్వీట్ గా ఉంటుందా? అప్పుడు అంత హాట్ ఉండదేమో. అవును. అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు నార్మల్ గా చిన్నప్పుడు మా తమ్ముడు దూల వేషాలు ఎక్కువ వేసేవాడు సార్, అల్లరివాడు, కోతి వేషాలు బాగా వేసేవాడు. చూస్తున్నాడు మరి. సో అయితే కోతి వేషాలన్నీ వేసేటప్పుడు అమ్మ కొడుతూ ఉండేది, అల్లరివాడా అని చెప్పి కొడుతూ ఉండేది, ఇంకా కొట్టు వాడిని కొట్టు అని ఆ టైప్లో ఉండేది నా మెంటాలిటీ. తర్వాత అయిపోయాక అయ్యో దెబ్బ తగిలిందా అని ఆ టైప్లో బుజ్జగిచ్చేదాన్ని, మళ్ళీ నాకేమి ఎరగనట్లాగా. సో తర్వాత మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే వాడు ఏమైనా మిస్టేక్ చేసినా కూడా అలా కాదు జస్సు అంటే, వాడు మిస్టేక్ చేసినా కూడా అది నా ఎక్స్పీరియన్స్ విధంగా ఉంటుంది. అన్ని థింగ్స్ అన్ని మాకు ఇద్దరికి కనెక్ట్ అవుతాయి. అప్పుడు కనెక్షన్ వచ్చింది. అసలు సిబ్లింగ్స్ అంటే ఏంటో అప్పుడు తెలిసింది. మెడిటేషన్ లో ఏజ్ లో డిఫరెన్స్ ఎంత నీకు మీ తమ్ముడికి? 1.5 years. రైట్. సో అయితే అట్లా తెలుసుకున్నాక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు స్టేటస్లు ఎక్కువ పెట్టేదాన్ని వాట్సాప్లో, సమ్ బ్రేకప్ స్టేటస్లు, లేకపోతే సాడ్ సాంగ్స్. వేరే వాళ్ళే నావి. ఓకే, నీయే. ఓకే. ఆ టైంలో అంత సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఓకే ఓకే. అట్లా పెడుతూ ఉన్నప్పుడు వాడనేవాడు, ఏం పని పాట లేదా నీకు, ఎందుకు అట్లా స్టేటస్లు పెడతావు అని అనేవాడు. ఇప్పుడు ఏమైందంటే రివర్స్ అయింది, వాడు అలా స్టేటస్లు పెడుతున్నాడు, నేను పెట్టడం మానేశాను. సో ఆ స్టేజ్ వచ్చినప్పుడు, ఆ ఏజ్ వచ్చినప్పుడు
మనిషి అనేవాడు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాడు. అది ఎందుకో తెలియదు, అది సృష్టిదార్యం. అంటే మొత్తం మీద అంతకు ముందు టామ్ అండ్ జెర్రీలా ఉండే ఇద్దరు చక్కగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. అంటే ఒక స్టేటస్ ఎదుటి వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ని తెలుపుతుంది తెలుసా. అవును, మనం ఏ వీడియో ఫార్వర్డ్ చేస్తున్నాం, ఏ టెక్స్ట్ని ఎదుటి వాళ్ళకు పంపిస్తున్నాం, దాన్ని బట్టి ఎదుటి వాళ్ళ మన యాటిట్యూడ్ గుర్తుపడతారు. అవును, కాబట్టి స్టేటస్ పెట్టుకునే ఇప్పుడు స్టేటస్ని ఎదుటి వాళ్ళు డైరెక్ట్ స్క్రీన్ షాట్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి ఓకే. ఇంతకుముందు అలాంటివి కూడా ఉండే కదా, ఎవరి స్టేటస్ అయినా మనం స్క్రీన్ షాట్ కానీ దాన్ని యాజ్ ఇప్పుడు లేదు కదా, ఆ ఆప్షన్ తీసేశారు. అల్టిమేట్ థింగ్ కదా. సో వండర్ఫుల్. చివరగా యువర్ మెసేజ్ టు యూత్. ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ సెల్ఫ్ కంట్రోల్లో ఉండి మెడిటేషన్ చేసుకుంటూ ప్యూర్గా శాకాహారంతో జీవించడం. వండర్ఫుల్ హారిక, థ్యాంక్ యూ సో మచ్. సార్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ విత్ హారిక. విన్నాం కదా, ధ్యాన సాధన లేకముందు, శాకాహారులు కాకముందు ఇల్లు ఎలా ఉంటుందో, శాకాహారిగా మారితే ధ్యాన సాధన చేస్తే ఇల్లు ఎలా ఉంటుందో, ఒక అమ్మాయి ఎలా ఉంటుందో విన్నాం మనం, తన అనుభవాల ద్వారా విన్నాం. సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇప్పుడున్న జనరేషన్కి. సో సెల్ఫ్ కంట్రోల్తో ఉండాలంటే సాధనలు రెండు, శాకాహారిగా ఉండడం, ధ్యాన సాధన చేయడం. అప్పుడు తనను తాను అర్థం చేసుకొని పేరెంట్స్తో సరిగ్గా ఉండగలుగుతారు. మై డియర్ యూత్, స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ధ్యాన సాధన చేస్తే, శాకాహారిగా ఉంటే, తను జాబ్ చేస్తూ కూడా ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నారో మనం చూసాం. సో బ్రదర్ సిబ్లింగ్స్తో ఎంత బాగుంటాం, పేరెంట్స్ ఎంత సపోర్టివ్గా ఉంటారు, ప్రపంచం ఎంత అర్థం అవుతుంది మనకి అనేది తెలుసుకున్నాం. కాబట్టి ఈనాటి యువత అందరూ కూడా సెల్ఫ్ కంట్రోల్తో ఉండడానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసిని చూస్తూ ఉండండి. డివిఎం గ్లోబల్లో ఈ వీడియో అప్లోడ్ అయి ఉంటుంది, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ రోజు నుంచి మీరు ఎక్కడ ఏ విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్తో ఉండాలనుకుంటున్నారు. మీ ప్రశ్నలు కూడా మీరు కామెంట్ బాక్స్లో పంపించండి, మీకు సమాధానాలు ఇవ్వబడతాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.